జగన్మోహన్ రెడ్డిపై షర్మిల గారు చేస్తున్నటువంటి రాజకీయ విమర్శలను తాళలేక వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు షర్మిల గారి వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? అందులో భాగంగానే అనితారెడ్డి అనేటువంటి మహిళతో ఇప్పుడు బ్రదర్ అనిల్ కుమార్కి సంబంధించినటువంటి మొదటి వివాహాన్ని తెరమీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. జగదేవ్ గారు, జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో రాజకీయపరమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు షర్మిల గారు. ఆ విమర్శల్ని తాళలేక ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది పనిగట్టుకొని షర్మిల మీద వ్యక్తిత్వ హననం చేసేలాగా కొన్ని పోస్టులు పెడుతున్నారు, కొంత కమెంట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక వార్త షర్మిల గారి గురించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. బ్రదర్ అనిల్ కుమార్ గారికి ఆల్రెడీ మొదటి వివాహం అయిందని, మొదటి వివాహం ప్రకారంగా మురుసుపల్లి భవానీ అతని మొదటి భార్య అని, ఆవిడ కుటుంబాన్ని షర్మిల గారు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అసలు వాళ్ళిద్దరికీ ఒక పాప ఉంది, ఆ పాపకి వివాహం అవ్వకుండా షర్మిల గారు అడ్డుపడుతున్నారు. అసలు వాళ్ళిద్దరినీ బయటికి రానియకుండా షర్మిల నానా ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కూడా వాళ్ళు కొన్ని పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు నిజంగా అంటే జగన్ మీద షర్మిల గారు చేస్తున్నటువంటి రాజకీయ దాడిని తట్టుకోలేకే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇటువంటి అంశాలను తెరమీదకి తీసుకొస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. అంటే విమర్శ చేయొచ్చు కానీ వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నారు చూసారా, అది మంచి వాతావరణం కాదు. అది ఎటుకి దారి తీస్తుందో చెప్పలేం. ఇప్పుడు ఇదే అంశము రాజకీయ ప్రత్యర్థులుగా ఒక టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు చేస్తే బాగానే ఉండేది. కానీ ఆ పార్టీకి ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులే అలా బయటపెట్టడం అనేది అది ఎట్లా రియాక్ట్ అవ్వాలని అర్థం అవ్వట్లేదు. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఇదే షర్మిల గారు ఆంధ్రాలో ప్రాధాన్యత దక్కకో, అన్నగారి ప్రభుత్వంలో ప్రాధాన్యత దక్కకో, కుటుంబంలో సరైన గౌరవం దక్కకో ఆ రాష్ట్రం వదిలి తెలంగాణకు వచ్చారు. వచ్చి నేను ఇక్కడ తెలంగాణ కోడల్ని, నాకు అవకాశం ఉంది అని చెప్పి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టుకుని కేసీఆర్ గారి ప్రభుత్వ విధానం, కేసీఆర్ గారి మీద అంటే నా ఉద్దేశం మళ్ళీ కేసీఆర్ గారు వ్యక్తిగతంగా వెళ్ళలేదు. ఆవిడ కేసీఆర్ గారి ప్రభుత్వ విధానాల మీద ఎండగట్టింది, ప్రభుత్వ విధానం మీద పోరాడింది, ఆయన దుయ్యబట్టింది, హౌస్ అరెస్ట్లు అయింది. ఆవిడ రథాన్ని కూడా, ఆవిడ బస్సును కూడా తగలబెట్టారు. ఎన్నో ఇబ్బందులు పాలైంది, డబ్బులు ఖర్చు పెట్టుకుంది, తిరిగింది, అన్నీ చేసింది ఆవిడ. అయితే ఇక్కడ ఎంత హుందాగా నడిచిందంటే ఇన్ని విమర్శలు చేసిన కేసీఆర్ గారు అండ్ టీం ఎప్పుడు ఈవిడ వ్యక్తిగతంగా విమర్శించలే. ఇప్పుడు ఈవిడ కూడా కేసీఆర్ గారిని కానీ, కేటీఆర్ గారిని కానీ, కవిత గారిని ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలే, కేవలం ప్రభుత్వ విధానాల మీద విమర్శించింది ఆవిడ. ఓకే జగదేవ్ గారు, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లుగా అనితా రెడ్డి అనేటువంటి ఒక మహిళ చేసినటువంటి పోస్ట్ ని ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చదవండి ఒకసారి. ట్విట్టర్లో పెట్టారు ఈ పోస్టు. ఈవిడ పేరు అనితారెడ్డి. ఈవిడ ప్రొఫైల్ మీద మనం జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తే వెంటనే యాడికి వెళ్తున్నాయా అంటే ఈవిడ జగన్మోహన్ రెడ్డికి, భారతిరెడ్డికి వేర విధేయురాలు, అంటే అపర భక్తురాలు. అంతే. జగన్మోహన్ రెడ్డికి అపర భక్తురాలు ఆవిడ. ఓకే. ఆవిడ ఏం పెట్టారంటే ఇప్పుడు మళ్ళీ పోస్ట్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్ అనిల్ మొదటి భార్య మురుసుపల్లి భవానీ, ఈమెకు న్యాయం జరగద్దా? అనిల్ మొదటి భార్యకు రేణు దేశాయికి ఉన్నంత ధైర్యం ఉండదు కదా అంటూ కూడా ఆవిడ పెట్టి కింద చూస్తే షర్మిలతో వివాహం జరగక ముందు బ్రదర్ అనిల్కి భవానీ అనేటువంటి మహిళతో వివాహం అయ్యింది. వీరికి ఒక పాప ఉంది, ఆ పాప పేరు శ్రద్ధ. బ్రదర్ అనిల్ వేరే కాపురాన్ని అంబర్పేటలోని ఓ ఇంట్లో రహస్యంగా నడుపుతున్నారు. రోజుకు 2 నుంచి 3 గంటలు వెళ్ళి వస్తూ ఉంటారు. అనిల్ కదలికలను గమనించిన షర్మిల చాలా సార్లు వార్నింగ్ ఇచ్చింది. ఇంట్లో అనిల్ కు నరకం చూపించింది. అంటే వీళ్ళు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారంటే షర్మిల గారికి బ్రదర్ అనిల్ కుమార్ గారికి అసలు సత్సంబంధాలు లేవని, అంటే అసలు వాళ్ళిద్దరూ పొసగట్లేదని, వాళ్ళిద్దరి మధ్య కూడా మనస్పర్ధలు ఉన్నట్లుగా
ఈవిడ ఆ పోస్ట్ సారాంశం మనం చూస్తూ ఉన్నాం. అది కాకుండా ఒక అసలు ఆడదాని brother జీవితం అనిల్- నాశనం చేసే దృక్పథం ఆవిడకు ఉందని. ఎగ్జాక్ట్లీ. అంటే బ్రదర్ అనిల్ కుమార్కి అసలు షర్మిల గారు నరకం చూపిస్తున్నారు రోజు అన్నట్లుగా కూడా ఈ పోస్ట్ సారాంశం ఇది. నెక్స్ట్ చూద్దాం. భవానీ కూతురు శ్రద్ధ వివాహం కాకుండా షర్మిల అనేక సార్లు అడ్డుకుంది. తన పిల్లల పెళ్లి తర్వాతే ఆమె పెళ్లి కావాలని కంకణం కట్టుకుంది. అంటే షర్మిల గారి పిల్లలు పెళ్ళి అయిన తర్వాతే బ్రదర్ అనిల్ కుమార్ మొదటి భార్య బిడ్డగా చెప్పేటువంటి శ్రద్ధ వివాహం జరగాలన్నట్లుగా కంకణం కట్టుకుంది షర్మిల అన్నట్లు ఈ వార్త సారాంశం. నెక్స్ట్, షర్మిల కంటే భవానీ ఎంతో అందగత్తె కావడంతో ఆమెపై షర్మిల అసూయ పెంచుకుంది. ఆ కుటుంబానికి 30 ఏండ్ల నుంచి షర్మిల నరకం చూపిస్తోంది. నాకు అసలు నిజంగా క్లారిటీ కావాల్సింది ఏంటంటే, షర్మిల గారి బ్రదర్ అనిల్ కుమార్ గారి వివాహం అయి కూడా 30 సంవత్సరాలు అవుతుందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే మొన్న వాళ్ళ కొడుక్కి రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయింది. అతని వయసే 25 సంవత్సరాలు అని చెప్తున్నారు. అతని తర్వాతే పాప. అవును. అంటే వివాహం అయిన వెంటనే కూడా సంతానం ఉన్నట్లుగా మనం గతంలో చూసాం. దాని ప్రకారం వేసుకున్న 30 సంవత్సరాలుగా అసలు భవానీ అనేటువంటి మహిళకి షర్మిల గారు చుక్కలు చూపిస్తున్నట్లుగా కూడా ఈ వార్త రాశారు. నెక్స్ట్, భవానీ ఆమె కూతురు బయటికి వస్తే చంపేస్తానని షర్మిల అనేక సార్లు బెదిరించింది. అది అంటే అనిల్ కుమార్ మొదటి భార్యగా చెప్పేటువంటి భవానీ కానీ అతని కూతురు కానీ బయటకు వస్తే షర్మిల గారు చంపేస్తానని అనేక సార్లు పలుమార్లుగా బెదిరించినట్లుగా కూడా ఈవిడ పోస్ట్ పెట్టారు. దీంతో వారంతా చాలా ఏండ్లుగా ఒకే ఇంట్లో మగ్గుతున్నారు. శ్రద్ధ ప్రస్తుతం తన తండ్రి బాటలోనే నడుస్తుంది. జీసస్ ఎలోని మినిస్టర్స్ అనే సంస్థ ద్వారా దేవుడి వాక్యాలు చదువుతూ ఉంది అంటూ కూడా ఈవిడ పోస్ట్ పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. సో ఈవిడ పేరు అనితారెడ్డి. ఈవిడ ప్రొఫైల్ మనం క్లిక్ చేయగానే ఎక్కడికి వెళ్తుందంటే మనం పైన చూడొచ్చు అన్నా వదిలిన పోస్టర్. అన్నా వదిలిన కంటే కూడా వాళ్ళు శివపార్వతుల్లాగా అలా భావిస్తున్నట్లుంది ఆవిడ. ఎందుకంటే ఆవిడ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి ఒక దేవుడు, ఈవిడేమో ఆ దేవుడికి విధేయురాలు భక్తురాలు అన్నట్లుగా ఆవిడ ఉంది. సో అంటే జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతున్నటువంటి రాజకీయ దాడికి ఈవిడ రాజకీయంగా ఏదన్నా దాడి చేస్తే పర్లేదు కానీ వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా ఈరోజు ఇప్పుడు ఈవిడ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మహిళ చూడండి, ఒక సాటి మహిళ ఇంకో మహిళని ఎట్లా విమర్శించడం అనేది అసలు ఏం మాట్లాడతామండి అటువంటి విషయాలు. పైగా అక్కడ ఇంకో పాయింట్ మీరు మొదట్లో చదివారు. ఈ అనిల్ గారు మొదటి భార్యగా చెప్తున్న ఈవిడికి రేణు దేశాయ్ గారు అంత ధైర్యం లేదేమో అంటే అక్కడ మళ్ళీ పవన్ కళ్యాణ్ బయటికి వచ్చి ఫైట్ చేయట్లేదేమో అన్నట్లుగా. అంటే ఆవిడ తరపున వీళ్ళే వకాల్తా పుచ్చుకొని సోషల్ మీడియాలో యుద్ధం చేస్తున్నట్లు. ఇప్పుడు ఇంకోటి కూడా గమనించాలి మీరు, అక్కడ షర్మిలా గారిని సెంటర్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని కూడా మళ్ళీ వదలలేదు. మీరు అబ్జర్వ్ చేశారా? రేణు దేశాయ్ ఇప్పుడు అసలు రేణు దేశాయ్కి సంబంధం లేదు. ఆవిడే క్లియర్ గా చెప్తుంది, నాకు ఆయనకి ఏ ఇబ్బందులు లేవు, మేము నచ్చక విడిపోయాం. అసలు రేణు దేశాయ్ గారిని తీసుకురావడం ఒక తప్పు అయితే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్సీపీకి మధ్య జరుగుతున్నటువంటి ఈ రాజకీయ చదరంగంలో ఇప్పుడు భవానీ గారిని లాగడం అనేది తప్పు, చాలా తప్పు కదా. నిజంగా ఒకవేళ అది నిజమే అయ్యుంటే ఎన్ని రోజులు ప్రతిపక్షాలు కానీ లేకపోతే ఇంకెవరైనా ఊరుకు ఆగేవారా? పోనీ ఈవిడ బయటకు వచ్చేసింది కదా. ఈవిడ ఎప్పుడైతే తెలంగాణ పార్టీ పెట్టారు కదా ఈవిడ, మరి అప్పుడైనా మీరు ఎందుకు స్టేట్మెంట్లు చేయలేదు? ఎప్పుడైతే మీ పార్టీలో ఉండే ఓట్లు చీలిపోతాయి అనుకున్నారో, ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి పూర్తి క్రెడిట్ని ఈయన కాకుండా ఇంకొకరు కూడా షేర్ చేసుకోబోతున్నారని అనిపిస్తుందో, మీ ఒక అభద్రతా భావానికి లోనయ్యే ఇవన్నీ చేస్తున్నారు కదా. అంటే ఇక్కడ కూడా నేను ఇంకోటి మెన్షన్ చేయాల్సి ఏంటంటే, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి అయ్యుండదు. ఆయన ఇంత మరీ ఇలాగ చెప్పుండడు. ఆయన దృష్టిలో పడాలని కొంతమంది ఇట్లా చేస్తుంటారు. ఎగ్జాక్ట్లీ. ఇది అన్ని కూడా అధినేత చేయిస్తాడని నేను అనుకోను. మరీ ఎంత దిగజారిగా చేయించరు. ఎందుకంటే ఆయన చాలా సందర్భాలు కూడా చెప్పాడు, నాకు తనకు చెల్లెలు కాదు నా పెద్ద కూతురు అని కదా. మరీ ఎంత దిగజారేలాగా ఆయన నిజంగా ఆయన పోని ఆయన చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి మీద భక్తి ఉండొచ్చు, కానీ ఒక మహిళ వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా
మరో మహిళ ఇటువంటి పోస్టులు పెట్టడాన్ని మనం అసలు ఎలా చూడాలి? ఎలా చూస్తామండి? ఒక మహిళ కాదు, ఇక్కడ షర్మిల గారిని వదలలేదు, అక్కడ భవానీ గారిని వదలలేదు, నిజంగా బ్రదర్ అనిల్ కుమార్ గారిని వదలలేదు, రేణు దేశాయ్ గారిని వదలలేదు, పవన్ కళ్యాణ్ గారిని వదలలేదు. చూడండి, ఇంత మందిని ఒక అంశంలో మిళితం చేశారంటే వీళ్ళందరూ ఎట్లా చూడాలి చెప్పండి? వాళ్ళని ఏమనాలి? ఇంకా అంటే వాళ్ళు నిజంగా చదువుకున్న వాళ్ళైనా, సంస్కారం ఉన్న వాళ్ళైనా అనేది క్వశ్చన్ మార్కు. ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. ఎందుకంటే ఒకవేళ అంటే నేను చాలా దగ్గర సందర్భాల్లో విన్నది ఏంటంటే, అనిల్ గారికి వివాహం అయ్యింది, ఆ వివాహం మళ్ళీ ఏదో నచ్చలేదు, ఈమెను ఇష్టపడ్డారు కాబట్టి మళ్ళీ ఈయన వచ్చి ఈయన చేసుకున్నారు, ఈమెకు కూడా అయ్యిందే లేదంటే మేనమామకి ఇచ్చి చేద్దాం అనుకున్నారో ఏదో ఉంది ఒక స్టోరీ, నాకు అది పూర్తిగా తెలియదు. షర్మిల గారిని కూడా విజయమ్మ గారి తమ్ముడికి ఎవరికి ఇద్దాము అనుకున్నారో, లేదా దగ్గర మేనబావో మేనమామో సంథింగ్ ఎవరికో ఇద్దాం అనుకున్నారు. బట్ ఈవిడికి కూడా ఇష్టం లేక ఆ బుక్ లో ఉంది, విజయమ్మ గారు రిలీజ్ చేసిన బుక్ లో రాజశేఖర రెడ్డి గారు పెళ్లి విషయం వచ్చేసరికి ఇట్లా షర్మిలమ్మ ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది, తన్నే చేసుకోవాలనుకుంటున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు CWC సమావేశాలు ఉన్నా కూడా దృష్టి అంతా బిడ్డ మీద పెట్టారట. అంత ఇష్టం ఈ బిడ్డ అంటే రాజశేఖర రెడ్డి గారికి అని ఆ బుక్ లో ఉంది వరకు తెలుసు, మనకి పూర్తి స్థాయిలో తెలియదు. అయితే ఏది జరిగినా కానీ ఇక్కడ ఇంతమంది జీవితాల మీద బురజల్లే ప్రయత్నం, ఒక మచ్చలాగా ఏర్పడి చేసే ప్రయత్నం అనేది అది హర్షించదగ్గది కాదు. అసలు అదే చెప్తున్నారు కదా, ఇలాగా నిజంగా షర్మిల గారు ఇదే కేసీఆర్ గారి మీద కూడా పోరాడినప్పుడు కేసీఆర్ గారు అండ్ టీం ఎవరు కూడా కేసీఆర్ గారు KTR గారికి ఎంత సోషల్ మీడియాలో ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా ఒక్కరు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు, ఒక్కరు కూడా ఇటువంటి పోస్టులు పెట్టలేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి టీం అండ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ టీం కూడా ఒక్కరు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు, ఇటువంటి దుమారం రేపలేదు. సొంత పార్టీ అని చెప్పుకుంటున్నా ఇదే పార్టీ గురించి ఇదే షర్మిల గారు మరి తిరిగారుగా. 16 నెలలు ఆయన జైల్లో ఉన్నప్పుడు అన్ని భుజానికి వేసుకొని వాయిస్ బాగాలేకపోయినా పిల్లల్ని భర్తని అందరూ వదిలేసి తిరిగారుగా. ఆవిడ వాయిస్ బాగాలేదని విమర్శ వచ్చింది, ఈవిడికి మాట్లాడడం చేత కాదని విమర్శ వచ్చింది. అసలు ఈవిడికి ఏంటి రాజశేఖర రెడ్డి గారి బిడ్డేనా అని కూడా అన్నారు చాలా మంది. అయినా ఎండనక వాననక షూస్ వేసుకుంటూ, మోకాలు నొప్పులు వస్తే షూస్ వేసుకుంటూ కూడా ఆవిడ తిరిగి చేశారు, పార్టీని బతికించే ప్రయత్నం చేశారు. అవన్నీ వీళ్ళకి గుర్తులేవా? ఈరోజు వెళ్ళి ఇంకొకటి ఆవిడ బయటికి వెళ్ళి మీరు అన్నట్టు రాజకీయ చదరంగంలో రాజకీయ పరంగా, పథకాల పరంగా, ప్రభుత్వ పరంగా విమర్శిస్తున్నారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా విమర్శించలే. నిజంగా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఆవిడ ఇప్పటికే స్టేట్మెంట్ ఇవ్వాలి. ఏమని? మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో మాకు తెలుసు, మీరు జైల్లో వచ్చారు, మీ మీద ఇన్ని ఛార్జ్ షీట్లు ఉన్నాయి, మీ ఈడీ జప్తు చేసింది అని ఒక్కరోజు స్టేట్మెంట్ ఇచ్చిందా? అనలేదు కదా. అవేవి ప్రూవ్ అవ్వలేదు కదా. ప్రూవ్ లేదు కాబట్టి అటువైపు మాట్లాడలే. అండ్ మోర్ ఓవర్ జగన్ అన్ననే సంబోధిస్తుంది ఆవిడ. జగన్మోహన్ రెడ్డి గారిని మొదట్లో అంది జగన్ రెడ్డి గారని, దానికి కూడా మళ్ళీ విమర్శించారు. ఎందుకు? ఇప్పుడు ఆఫీసులో ఉన్నప్పుడు ప్రిన్సిపాల్, స్కూల్లో ఉన్నప్పుడు హెడ్ మాస్టర్, ఇంటికి వచ్చాక భర్తో తండ్రి అవ్వచ్చు. ఇదే కొడుకు స్కూల్లోకి వెళ్ళాక ప్రిన్సిపాల్ తండ్రిగా ఉన్నా కూడా సార్ అనే పిలవాలి. అలాగే రాజకీయ పరంగా వేదిక మీద ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారని అనాలి. ఇంకేమంటారు? అలా కూడా విమర్శిస్తే ఆవిడ మళ్ళీ ఒక మెట్టు దిగి జగనన్ననే సంబోధిస్తుంది ఆవిడ కదా. అంత ఆహ్లాదకరంగా మంచి అట్మాస్ఫియర్లో ఆవిడ రాజకీయ విమర్శ చేస్తున్నప్పుడు ఇట్లా వ్యక్తిగతంగా వెళ్ళిపోయి విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఏం మాట్లాడుతూ ఉండాలి అటువంటి వాళ్ళ కోసం? అంటే మీరు అన్నట్టు షర్మిల గారిని, అనిల్ కుమార్ గారిని, అవతల ఆ వ్యక్తి మొదటి భార్యగా చెప్పుకుంటున్న ఆవిడిని, ఆవిడ కూతుర్ని రేణు దేశాయ్ గారండి. జనాలందరూ ఇంకా వదిలేశారు. ఇంకా ఆవిడ్ని ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని. ఏం లాభం అండి? 6గురిని టార్గెట్ చేసి ఆ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడదామని ఆయన అయితే నాకు తెలిసి ఎంత ఇదిగా మీరు పోస్ట్ చేయండి అని చెప్పడు. ఆయన దృష్టిలో పడడం కోసం ఈ భక్తురాల తాపత్రయం అనిపిస్తుంది. కానీ ఈ తాపత్రయంలో ఎంతమంది ఇబ్బందులు గురి చేస్తున్నారో అర్థమవుతుందా? ఇంతవరకు తెలియదు ఆవిడ ఎవరో. ఆవిడ బతుకే ఆవిడ బతుకుతుంది. ఏమో తెగదింపులు అయిపోయేమో మొదటి భార్యతో, ఆవిడ బతుకుతుంది కదా. మళ్ళీ ఎట్లాంటి లేనిపోని సృష్టించి వాళ్ళ కుటుంబాల్లో కూడా ఎందుకు అలజడి రేపడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అది ఆవిడే ఆలోచించుకోవాలి. అది ఇంకా 2 చేతులు జోడించి ఆవిడ విజ్ఞతకే వదిలేయాలి అంతే, అంతకుమించి ఏం చేయాలి?